దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలని ధరించి వచ్చారు ఈ భూమి మీదకు. సో, ఈ దశావతారాల సిరీస్‌లో మూడో అవతారమైన వరాహ అవతారం గురించి ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను. సో, ఈ వరాహ అవతారాన్ని ధరించడానికి గల కారణాలు, దాని పూర్తి కథని ఇప్పుడు తెలుసుకుందాం. సో, పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడున్నాడు. సత్యయుగంలో జన్మించాడనమాట. అతను పుట్టినప్పటి నుంచి కూడా ఇలా అధర్మాలు, దుష్ట కార్యాలని తలపెడుతూ ఉన్నాడు. అతను మానవులను, మునీశ్వరులను, దేవతలను సైతం తన శక్తితోని వాళ్ళందరినీ ప్రతి ఒక్క పనిలోనే ఆటంకాలను కలిగించడము, ఎంతోమందిని దండించి, శిక్షించి, మరణించేలా చేయడము, ఇలా ఎన్నో దుష్ట కార్యాలను చేస్తూ ఉన్నాడు. అలాంటి హిరణ్యాక్షుడు తనకి ఏదో ఒక రోజు మరణం సంభవిస్తుంది అని తెలుసుకుని ఈ దేవతల చేతుల్లో తను మరణించడానికి ఇష్టపడక బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి తనకు కావాల్సిన మరణం లేని వరాన్ని పొందాలని నిర్ణయించుకొని ఘోరమైన తపస్సుని చేస్తాడనమాట. ఈ దేవతలందరూ కూడా ఆ తపస్సు నెరవేరితే వాళ్ళు ఖచ్చితంగా పరాక్రమాన్ని చూడాల్సి వస్తుందని చెప్పి అతని తపస్సుని ఎన్నో విధాలుగా భంగపరుస్తారు. అయినా కూడా అతను చాలా తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఇక ఆ తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అతను ముందుగానే అనుకున్నట్లు నాకు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఇది సృష్టి నియమం, పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు, కాబట్టి ఆ వరాన్ని అయితే నేను ఇవ్వలేను, నువ్వు ఇంకేనన్నా వరాన్ని కోరుకో అంటాడు. అప్పుడు ఆ హిరణ్యాక్షుడు తెలివిగా నన్ను ఏ దేవుడు, ఏ మానవుడు, ఏ మృగం చంపకూడదు అని కోరుకుంటాడనమాట. సో, ఈ విధంగా ఏ విధంగానూ అతను మరణాన్ని అంటే తనకి మరణం సంభవించదు అని ఆలోచించి ఆ విధంగా కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు కూడా ఆ వరాన్ని అతనికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు హిరణ్యాక్షుడు తన తపస్సులో ఆ వరాన్ని తీసుకొని మరణాన్ని జయించిన వాడై దేవతలపై యుద్ధానికి పిలుస్తాడనమాట. దేవతలపై యుద్ధం చేసి స్వర్గాన్ని తను ఆధీనం చేసుకొని స్వర్గంపై తన గెలుపు ప్రకటించి దేవతలందరినీ ఓడించేసి అక్కడి నుంచి దేవతలు వెళ్ళిపోతారు స్వర్గం నుంచి. ఆ తర్వాత సముద్రంపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి వరుణ దేవుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అప్పుడు వరుణ దేవుడు కూడా పలాయనం చిత్తగిస్తాడనమాట. ఇతని పరాక్రమానికి అందరూ భయపడతారు, దేవతలు సైతం, అంత శక్తివంతుడు అనమాట. సో, ఇక సముద్రంపై తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి తన గద్దతోని సముద్రంపై ఇలా కొడతాడనమాట. అప్పుడు అలలు అనేవి అల్లకల్లోలంగా పైకి కిందకి పైకి ఇలా పెరిగిపోతూ భూమండలాన్ని కూడా ముంచేస్తాయన్నమాట. అయితే ఆ సముద్రంలో మునిగిపోయిన భూమండలాన్ని ఈ హిరణ్యకశిపుడు సముద్రం అడుగు భాగానికి లాక్కొచ్చి దాచిపెడతాడనమాట భూమిని. సో, ఆ భూమిలో నివసిస్తున్న సత్యయుగంలో ఉన్న మనం మొదటి కథలో చెప్పుకున్నట్టు ఆ భూమి మీద నివసిస్తున్న శతరూప, మనువు, జంత్ర ఎవరైతే ఉన్నారో వీరు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుతారనమాట. మేము ఉండడానికి నీడైనా లేదు, మేము ఎలా బతకాలి, మాకు ఏదన్నా సాయం చేయండి, మమ్మల్ని కాపాడండి అంటారనమాట. అలాగే భూదేవి కూడా సముద్రం అడవికి వెళ్ళిపోతుంది కదా, అందుకని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తుందన్నమాట, నన్ను రక్షించండి అని. సో, రక్షించమని కాపాడేసరికి అప్పుడు బ్రహ్మదేవుని ముక్కుల నుంచి చిన్న పంది బయటకు వస్తుందన్నమాట. ఇది చూస్తూ ఉన్న వీళ్ళు ఉన్నారు కదా మనవు, శతరూప, అది చూస్తూ ఉండగానే అది చాలా పెద్దగా అయిపోతుంది. సో, ఇది ఏదో మామూలు పంది అయితే కాదు, ఇది భగవంతుడి స్వరూపమే, శ్రీ మహావిష్ణువు అవతారమే అయ్యుండొచ్చు అని అనుకుంటారు. సో, ఆ సముద్రం పైననే ఇది పెద్దగా అయిపోతుంది చూస్తుండగానే. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అవతారం ధరించి మనం రక్షించడానికి వచ్చారు అని చెప్పి అనుకుంటారు. ఆలోపు ఆ వరాహము సముద్రం కిందకి వెళ్ళిపోయి కింద ఉన్న భూదేవిని తన కూరలు ఏవైతే ఉంటాయో కొమ్ములు ఎదుర వాటిపైన నిలబెట్టుకొని సముద్రం నుంచి పైకి తీసుకొస్తూ ఉంటుంది. ఇది గమనించిన హిరణ్యాక్షుడు అతన్ని వెంబడిస్తూ ఉంటుంది అనమాట. ఆ వరాహ అవతారాన్ని వెంబడిస్తూ ఉంటాడు. అతన్ని ఆపి యుద్ధం చేయమని అడుగుతాడు. అయితే ఈ మాటలన్నీ వినిపించుకోకుండా వరాహ అవతారంలోని విష్ణుమూర్తి ముందు భూదేవిని పైకి తీసుకెళ్ళి యథావిధిగా భూదేవి తన స్థానాన్ని భూమండలంలో నిలబెడతారనమాట పైన. తర్వాత
హిరణ్యాక్షుణ్ణి వధించడానికి తను ఒక వరం కోరుకున్నాడు కదా, ఏ దేవుడు ఏ మానవుడు ఏ మృగం అన్ని వధించకూడదని. అందుకని శ్రీ మహావిష్ణువు కేవలం తల వరకు వరాహ రూపం, కిందంతా మానవ రూపంలో ఉండి అతిపెద్ద ఆకారంగా పెరిగిపోయి ఆ హిరణ్యాక్షుడితోని యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి అతన్ని భీకరంగా తన ఆయుధాలైన ఈ కొమ్ములతోని తను చీల్చి చంపేస్తారనమాట. సో ఈ వరాహావతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ భూమండలాన్ని అలాగే ఈ దేవతలందరినీ కాపాడి ఆ రాక్షసులైన హిరణ్యాక్షుని సంహరించడానికై శ్రీ మహావిష్ణువు ఈ రూపాన్ని ధరించి వచ్చారనమాట. సో ఈ 3 అవతారాలు ఏవైతే ఉన్నాయో మనం రోజు సిరీస్లో చెప్పుకుంటున్నవి. మొదటి అవతారాన్ని చూసుకుంటే మత్స్యావతారం, అంటే చేప సముద్రంలో నీటిలోనే ఉంటుంది. అలాగే రెండో అవతారాన్ని గమనించినట్లయితే కూర్మ అవతారం, అంటే తాబేలు అటు నీటిలోనే ఉండగలదు, ఇటు నేలపైన ఉండగలదు. అలాగే 3వ అవతారమైన వరాహ రూపం, ఇది భూమి మీద నివసించే జంతువు అనమాట. ఇట్లా ఆ సమయానికి తగ్గట్టుగా కొన్ని రూపాలను ధరిస్తూ శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని అంతటిని కూడా రక్షించడానికై ఎన్నో రూపాలను ధరిస్తూ వస్తున్నారు. అయితే నెక్స్ట్ రూపాలని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వరాహ అవతారం యొక్క ముఖ్య కథ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే వరాహ దేవునికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయాల్లో కూడా, మన ఇండియా భారతదేశంలో కూడా చాలా గుడులు అనేవి ఉన్నవి వరాహ అవతారంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుని పూజించేవి. అందులో ముఖ్యంగా ఫేమస్ అయింది, అందరికీ బాగా తెలిసింది కూడా, తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే ముందు వరాహ రూపంలో ఉన్న ఆ స్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ ఉన్న వరాహ అవతార రూపం కూడా ఈయనదే అనమాట, ఈ రూపమే. సో ఇక నుంచి వరాహ అవతారాన్ని కూడా మీరు పూజించడానికి ప్రయత్నించండి. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఏది వచ్చినా, శ్రీ మహావిష్ణువు ఏ అవతారాన్ని పూజించినా సరే ఆయన మీకు ఖచ్చితంగా మీ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తారు. భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ మోసపోరు, ఎప్పుడూ అధోగతి పాలవరు.